ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్లో రాయచోటి కేంద్రంగా 3 లక్షల ఇళ్లను అందించిన ప్రభుత్వం తాజాగా రెండో విడతలో 1 లక్ష టిడ్కో గృహాలతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది. పుదూరులో జరిగే కార్యక్రమం అనంతరం సీఎం లబ్ధిదారులతో ముచ్చటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సూళ్లూరుపేట కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి బయలుదేరతారు. అక్కడ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రారంభించిన P4 పేదరికంపై గెలుపు కార్యక్రమం తొలి వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక సీఎం చంద్రబాబు ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 12 గంటల కల్లా పుదూరుకు చేరుకుంటారు. లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. సుమారు 1 గంటకు ప్రజావేదిక సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4:30కు తిరుపతి చేరుకుంటారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమం ముగించుకుని రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రి అమరావతి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, సూళ్లూరుపేటలోని పుదూరులో నిర్వహించేటువంటి 1 లక్ష టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు వెళ్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరుపేదల సొంతింటి కళ నెరవేరబోతుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాల పండుగకు సర్వం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలను అందుకుని గృహ ప్రవేశాలు చేయబోతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుపేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నేడు సాకారం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగుతుండటంతో ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ముఖ్యమంత్రి పర్యటన విభాగాన్ని చూసినట్లయితే అమరావతి నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11:50 కల్లా నాయుడుపేట మండలం పుదూరుకు చేరుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నిర్మించినటువంటి 2064 నివాసాల్లో నేడు 1126 మంది లబ్ధిదారులకు సీఎం స్వయంగా రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసి వారితో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి ముచ్చటించి వారి సాధక బాధకాలను కూడా సీఎం తెలుసుకోబోతున్నారు. అనంతరం సుమారు 1 గంట సమయంలో ప్రజావేదిక సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి సంబంధించినటువంటి పలు అంశాలపై నాయకులు కార్యకర్తలు అందరితో కూడా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నాయుడుపేట పట్టణంతో పాటు ఈ సూలూరుపేట నియోజకవర్గం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సీఎం రాకతో ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా స్థానిక సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీతో పాటు మంత్రులు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు సొంతింటి కళ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. దేవి. రైట్ బాలరాజు, థాంక్స్.